ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ షార్ట్స్ ఆర్ 25. సో నేను ఈచ్ చాప్టర్ నుంచి ఓన్లీ 5 షార్ట్సే చెప్తాను. సో నేర్చుకున్న వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఒక్క షార్ట్ ఆన్సర్ మినిమం హాఫ్ పేజ్ ఆర్ 5 to 6 లైన్స్ రాస్తే సరిపోతుంది. సో యూనిట్ 1 ఇంపార్టెంట్ షార్ట్స్. డిఫైన్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఇంకా అందులో టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ కూడా నేర్చుకోండి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, వాట్ ఈస్ టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. ఇవి ఆల్రెడీ మీరు లాంగ్స్లో నేర్చుకుంటే సపరేట్గా మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అవే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో షార్ట్స్ ఎలా వచ్చినా మీరు రాయొచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఈడిటిఏ. ఇందులో ప్రాబ్లం ఏం అడిగారు, 2 మార్క్సే కాబట్టి జస్ట్ దాని గురించి నేర్చుకోండి. నెక్స్ట్, వాటర్ బాయిలర్ ట్రబుల్స్. నెక్స్ట్, వాట్ ఈస్ రివర్స్ ఆస్మోసిస్. ఇందులో ప్రిన్సిపల్ అడగొచ్చు, లేదంటే అడ్వాంటేజెస్ కూడా అడగొచ్చు. సో 2 నేర్చుకోండి, ఎలా వచ్చినా రాయొచ్చు. నెక్స్ట్, యూనిట్ 2. యూనిట్ 2లో డిఫైన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, వాట్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ and state next equation, define corrosion and its effect, what is cathode protection. Next, unit 3, classify batteries with example. ఇందులో టైప్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీ, వాట్ ఈస్ ఫ్యూయల్ సెల్, డిఫైన్ calorific value, what is LPG and its uses. యూనిట్ 4. యూనిట్ 4లో డిఫైన్ పాలిమర్, వాట్ ఈస్ అడిషన్ పాలిమరైజేషన్, difference between thermoplastics and thermosetting plastics, and water conducting polymers, what is biodegradable polymers and with examples. సో సపరేట్గా ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. అప్పుడు మీరు డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాసి సరిపోతుంది. ఒకవేళ ఇలా అడిగినా 2 కవర్ చేసి రాయండి. నెక్స్ట్, యూనిట్ 5. యూనిట్ 5లో వాటర్ స్మార్ట్ మెటీరియల్స్, ఎక్స్ప్లెయిన్ షేప్ మెమొరీ అల్లోస్ అండ్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్, define biosensors and mention application of UV visible spectroscopy. అండ్ మీరు లాంగ్ ఆన్సర్స్లో అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ నేర్చుకుంటే మీకు ఇందులో షార్ట్స్కి కూడా యూజ్ అవుతుంది. సో లాంగ్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు షార్ట్స్ కూడా ఈజీగా రాయొచ్చు.